ఈ 41వ జాతీయ భద్రతా వారోత్సవ సభకు విచ్చేసిన మీ అందరికీ నా తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరోసారి స్వాగతం. BHPV BHELలో ఎప్పుడు మెర్జ్ అవుతుందా అని మీతో పాటు నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. కారణం ఏంటంటే ఇది ఊరికే ఒక సంస్థ పేరు మారడం కాదు, ఇక్కడ చాలా పరిస్థితులు దాంతో పాటు మారాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులు మారడానికి ఆర్థిక వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ ఆ కంపెనీలో కలిస్తే ఆ కంపెనీలో ఉన్న మంచి అంతా ఈ కంపెనీలోకి ఫ్లో అయితే ఈ కంపెనీలో ఇప్పుడు ఉన్న కొన్ని సమస్యల్ని ఈజీగా అధిగమించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుందని మీతో పాటు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఆ కార్యక్రమం 2 ఏళ్ల నుంచి నేను చూస్తున్నది. కొంచెం ఏ కారణం చేద్దాం వెనక ముందు రేపు అట్లా నడుస్తూనే ఉంది. నా ఉద్దేశంలో ఇటువంటి సంధికాలం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే ఒక వ్యక్తి తన కడుపు, పట్ట, ఇల్లు వంటి విషయాల్లో ఎక్కడన్నా ఏదన్నా లోటు ఉంటే 4వ విషయం గురించి ఎవరన్నా చెప్తే వినడానికి మనసు అంగీకరించదు. అతని మనసు దానికి సిద్ధపడి ఉండదు. మీరు చెప్పేది చాలా మంచి విషయం అవ్వచ్చు, లేకపోతే చాలా గొప్ప విషయం కూడా కావచ్చు. ఇప్పుడు నాకు కడుపు మండిపోయి ఆకలి వేసేస్తుంటే నేను అర్జెంటుగా 2 బిస్కెట్లు 2 శాండ్విచ్లు తిన్నాక మాట్లాడమంటే మాట్లాడడానికి మూడు ఉంటుంది. కానీ నాకు ఆకలి వేస్తుంటే దాన్ని పక్కన పెట్టి మీతో మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడతాను, ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. మంచి అనేది అవసరానికి డామినేట్ చేసేసేంత స్థితి ఇంకా మనకి లేదు. మన అవసరమే మంచిని కూడా డామినేట్ చేస్తుంది చాలాసార్లు. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని ఆర్డర్స్ మన సంస్థకు వచ్చి మనం కొంత యాక్టివిటీ మొదలుపెట్టి ఇంకా దానికోసం చూస్తున్న సమయంలో అసలు ప్రమాదం లేకుండా ఉండాలంటే అసలు యాక్టివిటీ లేకపోతే గొడవ లేదు. 0 యాక్టివిటీ 0 యాక్సిడెంట్స్ ఫైన్. బట్ యాక్టివిటీ అంటూ ఉన్న తర్వాత ఈ సంధికాలం లాంటి సమయంలో ఏమవుతుందంటే మన ప్రయారిటీస్ వేరే ఉంటాయి. వేరే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భద్రతని మనం ప్రయారిటీగా తీసుకునే పరిస్థితి ఉండదు, అది కిందకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన అవకాశాలు లోపలికి ఒకదానికి ఒకటి చొచ్చుకుంటూ వస్తూ ఉంటాయి. తెలిసిన వ్యక్తులు ఎవరన్నా నిజంగా చెప్పినా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆచరణలో పెట్టడానికి మన మనసు పూర్తిగా సిద్ధంగా, ఉత్సాహంగా ఉండదు. ఇది మోస్ట్ డేంజరస్ పీరియడ్ నా లెక్కలో మీ సంస్థకి. ఈ పీరియడ్ దాటి మీరు ఒకసారి BHELలో కలిసిన తర్వాత, దాంతోపాటు మీరు ఒక లైన్లో పడిన తర్వాత ఆ వచ్చే పెరుగుదల ఏదైతే ఉంటుందో యాక్టివిటీ పెరిగినంత ఫాస్ట్గా ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఉండే పరిణామాలకు సంబంధించిన కారణాలు ఏమిటి అంత తొందరగా మార్పు చెందవు. యాక్టివిటీ మాత్రం టకాలను మార్పు చెందుతుంది. ఏముందంటే ట్రిచీకో లేకపోతే ఇంకో ఎక్కడికి వచ్చిన ఆర్డర్కి డైవర్ట్ చేస్తే టక్కమైన యాక్టివిటీ మళ్ళీ పెరుగుతున్నాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు దాని చెందినంత ఫాస్ట్గా ఇక్కడ పెరగవు. ఆ గ్యాప్ 2వ కాలం నా ఉద్దేశంలో. ఒక్కసారి ఆ గ్యాప్ కూడా బ్రిడ్జ్ అయ్యి మొత్తం అప్గ్రేడ్ అయ్యి అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత మనసుకి నా ఉద్దేశంలో నేను ప్లెజెంట్గా మీ ఫ్యాక్టరీ చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతవరకు ఈ కాలం అనేది ఉంది చూసారా, ఇది ఎప్పుడు శాంతిస్తూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఈ బ్యాక్గ్రౌండ్లో డబ్బు ఖర్చు అయ్యే పనులు నేనేం చెప్పట్లేదు. ఎంచేదంటే నిజానికి భద్రత అని మనం ఏదనుకుంటున్నామో దానికి ఖర్చు అవుతుందని అనుకుంటున్నామో నిజానికి అది భద్రత కాదు. అది భద్రతను సాధించడానికి ఒక పరికరం మాత్రమే. ఒక ఇంజిన్ ఎక్కి మళ్ళీ బిగించాలంటే నాకు స్పానర్ కావాలి, స్క్రూ డ్రైవర్ కావాలి, రకరకాలు కావాలి. అలా మనం ఏదైతే డబ్బుతో ఖర్చు అవుతుందని అనుకుని ఆలోచించేసి వదిలేస్తుంటామో ఒక్కొక్కసారి, అది ఇలాంటి ఒక టూల్ మాత్రమే తప్పితే అదే భద్రత కాదు. అంచేది భద్రత ఏదో మనకు అర్థమైతే, అది ఎక్కడుందో మనకు అర్థమైతే, ఒకవేళ ఒక పరికరం మన చేతిలో లేకపోయినా మిగతా పరికరాలతో దాన్ని కథ నడిపించడానికి మనకు అవకాశం ఉంది. మీకు ఒక మామిడి తోటలో తీసుకెళ్ళి మామిడికాయలు కొయ్యమన్నాను, కానీ చెట్టు ఎక్కడం మీకు రాదు. చెట్టు ఎక్కడానికి సంబంధించిన సాధన సంపత్తి కొనుక్కునే ఎంత డబ్బు మీ దగ్గర లేదు అనుకుందాం. కొంతసేపు నేను కొనవలసిన కాయలు కొయ్యాలంటే నాకున్న మార్గం ఏంటంటే నేను చెయ్యెత్తితే అందిన కాయలన్నీ పోసుకుంటూ తోటంతా తిరిగితే నా పొట్ట నిండిపోయే అవకాశం ఉంది. ఒకే చెట్టు మీద పైదాకా ఎక్కి మొత్తం అన్ని కాయలు కూడా ఒక పద్ధతి అయితే పొట్ట నింపడానికి,
తోటంతా తిరిగి చేతికి అందని కోసుకుని రావడం అనేది రెండో పద్ధతి. రెండో దాంట్లో ఆ మొదటి దాంట్లో కావాల్సిన సాధన సంపత్తి అవసరం లేదు. కేవలం చెయ్యి తీసుకునే అంత మేధస్సు శక్తితో మన దగ్గర ఉంటే చాలు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్, భద్రతలో చాలా సార్లు ఇలా లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం మేము. చేతికి అందిని అందుకుంటూ వెళ్తేనే చాలా సమస్యలు తీరిపోతాయి. అటువంటి అప్రోచ్ సంస్థ ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా చాలా అవసరం భద్రత నిర్వహణలో. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఇచ్చిన ఎక్కువసేపు మాట్లాడితే మీకు డిఫరెంట్గా కోపం వస్తుంది. ఈ మూడు అంతా భద్రత మీద ఉండడు, భద్రత మీద ఉంటుంది. ఏదో మురళి గారో శ్రీధర్ గారో మిమ్మల్ని అందరినీ లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశారు. నాకు తెలిసిన విషయం మీరు చెప్పకపోయినా నాకు ఈ మొహాల్లో కనిపిస్తుంది. ఏదో జాయింట్ చీఫ్ గారు వస్తున్నారు కాబట్టి మాట్లాడతారు కాబట్టి మాట్లాడేటప్పుడు ఇక్కడ చేయలు ఖాళీగా ఉంటే బాగోదు కాబట్టి ఎవరో ఒకరు తీసుకురావాలి కాబట్టి అందుబాటులో లాక్కొచ్చి కూర్చోబెట్టారు. నాకు అనిపిస్తుంది ఇది మీరు వాలంటరీగా ఉత్సాహంగా రావాలంటే ముందు జరగాల్సిన కొన్ని ఉంటాయి. ఇంకా జరగలేదు కాబట్టి ఆ ఉత్సాహం మీలో లేదు. నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. దాన్ని కూడా నేను ఏమి తప్పలేదు. కానీ ఇటువంటి సందర్భంలో రాబోయే పరిణామాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది ఇవాళ నేను చేయబోయే చిన్న ప్రయత్నం. దానికి ముందు ఇందాక మన కార్మిక నాయకులు బాబురావు గారు చెప్పినట్టు ఐ థింక్ సమ్ కాంపిటీషన్స్ అంటూ జరిగి మన బహుమతి విజేతల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అయితే నా అభినందన విజేతకి కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. విజేతలకు మీరు అందరూ తప్పట్లు ప్రైజ్ ఎట్లా ఇస్తారు. ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఎవడో పార్టిసిపేట్ చేసాడో వాడు విజేత ఇచ్చేదంటే మీరు ఎప్పుడు నా గుర్ర పందాలు చూస్తుంటారు, లేదా కనీసం టీవీలో ఉన్నా హైదరాబాద్ చెన్నై వెళ్ళకపోయినా కూడా వేగంగా పరిగెడతా ఉంటాయి. ఏ గుర్రం గెలుస్తుందా అని పందాలు కాసుకొని చూస్తూ ఉంటారు. ఏ గుర్రం గెలుస్తుందో ఆ ఆఖరి క్షణం వరకు తెలియదు. ఆఖరణ ఒకదానికంటే రెండో గుర్రం ఒక్క అడుగు ముందేసిందనో లేకపోతే మొహం ముందుకు చాపిందనో ఫోటో తీసి ఒక నిర్ణయం చేసి ఈ గుర్రం గెలిచింది, ఈ గుర్రం ఓడిపోయిందని చెప్తారు. గెలిచిన గుర్రానికి 10 కోట్లు ఇస్తారు, ఓడిపోయిన గుర్రానికి ఏముండకపోవచ్చు. అయితే ఓడిపోవడానికి గెలవడానికి ఉన్న మధ్య తేడాలో డబ్బు రూపంలో చూస్తే 10 కోట్లు 5 కోట్లు డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ వాటి మధ్య ప్రతిభలో చూస్తే ఆ దూరాన్ని అది ఓన్లీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తేడాలతో అధిగమించే అంత కెపాసిటీ ఉన్నాయి. వాటి ప్రతిభ మధ్య వాటి ప్రైజుల మధ్య ఉన్నంత గ్యాప్ లేదు. అందరూ ఈక్వల్లీ కాంపిటెంట్ కాబట్టి గుర్రాలు అన్ని విజేతలే. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా విజేతలు. బహుమతి వచ్చిందా రాదా అన్న దాంతో సంబంధమే లేదు. అంచేత వాళ్ళందరికీ ఈక్వల్గా అభినందనలు అందాల్సిన అవసరం ఉంది. బికాస్ దే హావ్ పార్టిసిపేటెడ్. సో నా అభినందనలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మీరు విజేతలకి తిరిగారు. ఇక నేను చెప్పాలనుకున్న విషయాల్లోకి వచ్చినప్పుడు నేషనల్ సేఫ్టీ వీక్. నేషనల్ తెలిసి మీకు తెలుసు. నేను చెప్పాలనుకుంటుంది నా మధ్యలో పదం గురించి సేఫ్టీ. ఇది మీరు అందరూ చాలాసార్లు వినే ఉంటారు, చూసే ఉంటారు, చదివే ఉంటారు, అందరికీ తెలిసిన పదం. కానీ అదంటే ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేసామనుకోండి, నాకు తెలియక సేఫ్టీ అంటే ఏంటో చెప్పు అని ఎవరన్నా ఒక వ్యక్తిని ఒక వాక్యంలో చెప్పు అని అడిగితే ఇందులో ఎవరినన్నా నాకు ఒక వాక్యంలో చెప్పగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారు? చాలా మంది చెప్తుంటారు నిర్లక్ష్యంగా లేకుండా ఉండడం, లేకపోతే పద్ధతిగా పనిచేయడం, ఇవన్నీ అందులో భాగాలు. కానీ అదంటే ఏంటో చెప్పమంటే మాత్రం ఒక ముక్కలో మనం చెప్పలేము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న డెఫినేషన్ తీస్తే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. వికీపీడియాకి వెళ్ళి చూస్తే 4-5 లైన్లు ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెళ్తే అక్కడ కూడా ఒక 5-6 లైన్లు డెఫినేషన్ ఉంటుంది సేఫ్టీ అంటే ఏంటని. అవన్నీ పక్కన పెట్టి మీరు అందరూ గుర్తించుకునేలాగా ముందు సేఫ్టీ అంటే ఏంటో ఒక చిన్న ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను. అక్కడ స్పెల్లింగ్ చూడండి, SAFETY. స్టాపింగ్ యాక్సిడెంట్స్ ఫర్ ఎవర్ టు యూ. స్టాపింగ్ యాక్సిడెంట్స్ ఫర్ ఎవర్ టు యూ. మీ ద్వారా శాశ్వతంగా ప్రమాద నివారణ, మీకు కూడా శాశ్వతంగా ప్రమాద నివారణ. ఇది భద్రత. భద్రతలో ఓన్లీ తీసుకోవడం అంటూ ఎప్పుడు ఉండదు. తీసుకోవడం ఎంత ఉంటుందో ఇవ్వడం అంతకంటే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా భద్రత అనే ప్రాసెస్ ఇవ్వడంతో మొదలవుతుంది, తీసుకోవడంతో మొదలవుతుంది. అందుకనే స్టాపింగ్ యాక్సిడెంట్స్ ఫర్ ఎవర్ త్రూ యూ. స్టాపింగ్ యాక్సిడెంట్స్ ఫర్ ఎవర్ టు యూ. ఈ త్రూ యూ ద్వారానే మళ్ళీ మీ టు యూ కూడా వస్తుంది. కాబట్టి ఈ మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ సేఫ్టీ అంతా ఒక చిన్న సెంటెన్స్ లో ఇలా ఇమర్చడం వల్ల ఏమవుతుందంటే మీకు మొత్తం కాన్సెప్ట్ ని ఈజీగా గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ రైట్. ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చినప్పుడు స్టాపింగ్ యాక్సిడెంట్స్ అన్నాను. ఈ
ఈ పదం కూడా మీ అందరికీ తెలిసిన పదం, కొత్తమైనది కాదు. కానీ మళ్ళీ యాక్సిడెంట్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ లో డిఫైన్ చేయాలంటే మీకు మళ్ళీ కష్టమైన విషయం. మీకు కూడా పెద్దలు డిఫైన్ చేశారు, నేను అన్నింటి జోలికి వెళ్ళట్లేదు. కానీ స్టాపింగ్ యాక్సిడెంట్స్ అని అంటున్నాం కాబట్టి భద్రత అంటే యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయో తెలుసుకోకపోతే స్టాప్ చేయడం మన చేతుల్లో ఉండదు, స్టెప్ మన ముందు ఉండదు. అయితే యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అనేదాన్ని మనం కొత్తగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. పెద్దలు ఎప్పుడో 1920 నుంచి జనాలు అలా సైంటిస్టులు విశ్లేషించుకునే ఉన్నారు. ఇందులో మొట్టమొదటి ఆర్జుడు మన హెన్రిచ్ అనే సైంటిస్ట్, ఆయన ఎప్పుడో 1920లో చెప్పారు ఒక మాట. జరిగే ప్రతి 100 ప్రమాదాల్లో 10 ప్రమాదాలు ప్రమాదకర పరిస్థితుల వల్ల జరుగుతుంటే 88 ప్రమాదాలు ప్రమాదకర ప్రవర్తన వల్ల జరుగుతుంది. కేవలం 2 ప్రమాదాలకు మాత్రమే మనం కారణాలు విశ్లేషించలేకపోతున్నాం అన్నాడు, కానీ కారణం లేదని